ఈ రోజు నేను యేసు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట వివరిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఫస్ట్ యేసు ప్రభువారు శిలువలో పలికిన మాట క్షమాపణ. క్షమాపణ అంటే ఎవరైనా ఇప్పుడు మనం తిట్టినా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారిని తిట్టుకోకూడదు. చాలా మంది అయితే తిట్టుకుంటారు, ఏదన్నా అనుకుంటారు, కానీ క్షమాపణ అంటే క్షమించడం, వారి కొరకు ప్రార్థన చేయాలి. చరిత్రకారుల ప్రకారం అన్ని మరణాల కింద శిలువ మరణం చాలా బాధాకరమైనది. కాబట్టి ఈ శిలువ మరణం చాలా భయంకరమైనది. ఇది రోమీలు దోషులు మాత్రమే శిక్షించాలని పద్ధతిగా ఎంచుకున్నాడు. ఈ శిక్షను విధించిన వారిని మొదట బట్టలు ఇచ్చి కొరడాతో కొట్టి హింసించేవారు. ఆ కొరడ పదునైన గొర్రె ఎముకలతోని పదునైన లోహములతోని తయారు చేసేవారు. ఆ పదునైన లోహములు శరీరంలోకి గుచ్చుకుని మాంసముతో వచ్చేసేది, కాబట్టి చర్మాన్ని రక్తంతో తొలిచేసేది. అటువంటి బాధలో హింసతో ఉన్న వారితోనే సిలువను కూడా మోయిస్తారు. ఆ సిలువ భారం సుమారుగా 50 కిలోలు ఉండేది. ఆ సిలువను మోయించేవారు. ఆ మేకులు కూడా ఎక్కువ రక్తము రాకుండా, నరాలు తెగకుండా, ఎముకలకు గుచ్చుకోకుండా కొట్టేవారు. వాళ్ళకి సిలువలో వేలాడినప్పుడు వాళ్ళకి ఊపిరాడేది కాదు. ఇటువంటి భయంకరమైన శిక్షను యేసే అనుభవిస్తున్నారు. ఎందుకు? మన కోసం ఆయన చాలా శిక్షను అనుభవించాడు. నా కోసం ఆయన మరణించాడు. మన పాపముల యొక్క శిక్షను మనకు బదులుగా ఆయన అనుభవించాడు. ఆ కొరడెత్తలు అసలు మనం తినాలి. ఆ శిలువ పైన మనం ఉండాలి. అటువంటి భయంకరమైన బాధలో కూడా మన గురించి ఆలోచించాడు. ఆయన తండ్రితో మనల్ని క్షమించమని పరలోకమున్న వారి తండ్రిని వేడుకున్నారు. ఎగ్జాంపుల్, రాజేంద్ర జక్కల్ అనబడే ఒక ఆయన ఉండేవారు. ఆయన భారతదేశంలో పున్నాన నగరాన్ని కేంద్రముగా చేసుకుని సీరియల్ కిల్లర్ చేస్తుండేవారు. సీరియల్ కిల్లర్. అతను ఒకదాని తర్వాత ఒకటి మర్డర్ చేసేవారు. పోలీసులు అతనిని పట్టుకుని జైల్లో వేశారు. కోర్టులంట, హైకోర్టు, సుప్రీంకోర్టు అంత మొత్తం అన్ని తిరగగా అతనికి తీర్పు ఎవరు ఇవ్వలేదు. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టకుండా తిరస్కరించారు. రాజేంద్ర జక్కల్కి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేశాక అతని చేతిలో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్లో రాజేంద్ర జక్కల్ అనబడే వ్యక్తి చాలా చెడ్డవాడు, క్రూరుడు, దుష్టుడు. ఈ భూమి మీద అటువంటి వాడు ఎవడు ఉండడు. కానీ నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాక నేను మారాను. రాజ్యాంగం నన్ను క్షమించదని, ఐపీసీ నన్ను క్షమించదని, అండ్ కోర్టు కూడా నన్ను క్షమించదని నాకు తెలుసు. నేను అన్ని నేరాలు చేశాను కాబట్టి. కానీ లోపల ఉన్న నా ఆత్మ మాత్రం క్షమించకపోతే నేను పోయేది నరకానికే అని నాకు తెలుసు. నన్ను ఈ లోకం క్షమించకపోయినా నేను నమ్మిన నా యేసు ప్రభు వారి కాళ్ళ మీద పడ్డాక ఆయన నన్ను క్షమించాడు. రాజేంద్ర జక్కల్ అప్పుడు చెడ్డవాడు, కానీ ఇప్పుడు మారిపోయాడు అని తెలిసేలోగా చనిపోయాడు. ఈ మొదటి మాటలో మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. క్షమాపణ. చివరి సమయంలో కూడా అతను మన కోసం బోధిస్తున్నారు క్షమాపణ గురించి. క్షమాపణ ఎంత ముఖ్యమైనదో అని దీనిని బట్టి తెలుసుకోవచ్చు. ఆయన పరిచర్యలో కూడా చాలా మంది పాపులను క్షమించారు. ఈ శిలువ మరణం ద్వారా మానవాళి పాప క్షమాపణకు ఆయన మార్గం ఏర్పరిచాడు. ప్రభువు ప్రార్థనలో కూడా మన పాప క్షమాపణ గురించి చెప్పారు. ఇతరులను క్షమించడం గురించి ఇందులో నేర్చుకోవచ్చు. మన జీవితంలో క్షమాపణ ఎంతో ముఖ్యమైనది. ఈ విధముగా ఉందో లేదో ఆలోచిద్దాం. ఇతరులను మనం క్షమిస్తున్నామా? అంతేకాకుండా మీలో ఎవరైనా ఇంకా భారములను మోస్తూ ఉన్నారా? మీ
పాప క్షమాపణకు కావాలంటే శిల్వ వద్దకు రండి. ఎగ్జాంపుల్, కొరిటెన్ బూమ్ అనే ఒక ఆవిడ ఉండేది. నాజీ పార్టీ జర్మనీ దేశానికి సంబంధించిన హిట్లర్ రాజ్యం ప్రపంచమంతా కూడా భయంకరంగా వేధిస్తున్న తరుణంలో యూదులను ఎక్కడ కనిపించినా అక్కడ చంపేయాలి అని చెప్పారు. ఈవిడికి తెలిసి కూడా యూదులను వారి ఇంటిలో దాచిపెట్టింది. మరణం ఈవిడ దగ్గరికి వచ్చిందని తెలిసి కూడా యూదులను వాళ్ళ ఇంటిలో దాచిపెట్టింది. అప్పుడు హిట్లర్ సైన్యం వీళ్ళ ఇంటికి వచ్చి చూస్తుండగా కొరిటెన్ బూమ్ తన యొక్క అక్కని తీసుకుని పోయారు. భయంకరమైన చిత్రహింసలు పెడుతూ అక్క ముందర చెల్లిను, చెల్లి ముందర అక్కను చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ దృశ్యాన్ని కళ్ళతో అలా చూస్తూ ఉండగా మనసులో ఎలాంటి భావాలు తెలుస్తున్నాయి? అక్కమ్మ చెల్లి ముందర ప్రిస్తిని చంపేస్తే కొరిటెన్ బూమ్ విడుదలయ్యింది. జగన్ కొరిటెన్ బూమ్ చర్చికి వెళ్ళినప్పుడు ఆమె కూర్చుని ఉండగా అక్కడ వాళ్ళ అక్కను హింసించిన వ్యక్తి చర్చికి వస్తే అతని దగ్గరికి వెళ్ళి మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యు అని పలకరించింది. ఈయనను చూడగానే షాక్ అయ్యాడు ఆ సైనికుడు. ఎన్నోసార్లు ఆమె కళ్ళ ముందు వాళ్ళ అక్కను హింసించాను కదా, అయినా ఈవిడికి కోపం రాలేదా నా మీద అని అతను అనుకుండగా మై డియర్ ఫ్రెండ్ హౌ ఆర్ యు అన్న మాట వినగానే ఆ సైనికుడు కళ్ళంతా నీళ్ళు వచ్చాయి. వాట్ ఏ గ్రేట్ లవ్, వాట్ ఏ గ్రేట్ ఫర్గివ్నెస్ అని అన్నాడు. రెండో మాట గ్రహించుట, నవ్వింగ్. యేసు ప్రభువును రక్షకుడిగా ఎవరూ అప్పుడు అంగీకరించలేదు. ఆయనే మెస్సయ్య అని రక్షకుడు అని వారు గ్రహించలేదు. యేసు శిలువపైన ఉండగా ఆ మార్గమున వెళ్ళువారు నీవు దేవుని కుమారుడైతే నిన్ను నీవే రక్షించుకోవచ్చు కదా అని అన్నారు. నీవు అలాగే శాస్త్రులు పెద్దలు కూడా ఆయనను పరిశీలించారు. అంతేకాకుండా యేసుతో పాటు శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. వాళ్ళందరూ యేసే రక్షకుడని అప్పుడు గ్రహించలేకపోయారు. వారి నేత్రములు, వారి కళ్ళు అప్పుడు మూయబడి ఉన్నాయి. వారి కోసం వారి తండ్రిని ప్రార్థన చేయి, తండ్రి వారి కోసం ప్రార్థన చేయి, వారు కళ్ళు తెరిచేలా చూడు అని అన్నారు. యేసే రక్షకుడు మనకు తెలుసుకున్నామా? మన కోసం యేసు అనుభవించిన శ్రమలు, శిక్షను మనం గ్రహించామా? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 23వ వచనం. అతని శవము రాత్రివేళ ఆ ప్రాణం మీద